హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి BEML లిమిటెడ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి 682 వేరియస్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1st సెప్టెంబర్ 2025, ఇంకా 12th సెప్టెంబర్ 2025 ఇది లాస్ట్ డేట్. ఇక్కడ వచ్చి మనకి వేకెన్సీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనింగ్లో ఒక 26 దాకా ఉన్నాయి. అలాగే మేనేజరియల్ పోస్ట్లో 26, మేనేజ్మెంట్ ట్రైనింగ్లో 100 ఉన్నాయి. సెక్యూరిటీ అండ్ ఫైర్ గార్డ్స్ 56, స్టాఫ్ నర్స్ ఫార్మాకి సంబంధించి 14, అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఐటీఐ వాళ్ళకి ఒక 440, నాన్ ఎగ్జిక్యూటివ్ డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకి 46. టోటల్గా 682 వేకెన్సీస్కి సంబంధించి మనకి సెపరేట్ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్, అలాగే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్, ఇంకా కూడా స్టాఫ్ నర్సు, సెక్యూరిటీ గార్డు, అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్కి ఎదురుగా మనకి అప్లై అనే బటన్ ఉంది. దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకుంటే కనుక నోటిఫికేషన్ దాని ఎదురుగా అప్లై లింక్ ఇచ్చారు. అయితే మనకి ఇక్కడ కొన్నిటికైతే ఇంకా లైవ్ కాలేదు. ఏంటంటే అవి మనకి సెక్యూరిటీ గార్డ్ అండ్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఫర్ వేరియస్ ఫంక్షన్స్కి సంబంధించి ఈ 2 నోటిఫికేషన్స్ అయితే ఇంకా టైం పడుతుంది, లైవ్లోకి రాలేదు. సో మిగతావన్నీ అయితే కనుక ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 1st సెప్టెంబర్. ప్లస్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్లో ఐటీఐ వాళ్ళకి ఒక 440 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. వాటిల్లో కూడా మనకి ఇక్కడ చూసుకుంటే ఐటీఐ ఫిట్టర్ 189, టర్నర్ 95, వెల్డర్ 91, మెకానిస్ట్ 52, ఎలక్ట్రీషియన్ 13 అనమాట. టోటల్గా మనకి 440 అయితే ఉన్నాయి. ఇవి కాకుండా మీరు చూసుకుంటే కనుక డిప్లొమా హోల్డర్స్కి ప్లస్ ఐటీఐ వాళ్ళకి కలిపి ఇంకొక నోటిఫికేషన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఐటీఐ ఫిట్టర్లో ఒక 10 ఉన్నాయి, ఎలక్ట్రీషియన్లో ఒక 6 ఉన్నాయి, డిప్లొమా మెకానికల్లో 20, డిప్లొమా ఎలక్ట్రికల్లో ఒక 10 ఉన్నాయి. మీన్స్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ అనమాట, 4 years కాంట్రాక్ట్. తర్వాత అయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే మీకు ఉంటాయి అనమాట. ఇంకా చూసుకుంటే ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి 29, SC ST వాళ్ళకి 34, OBC వాళ్ళకి 32 అనమాట. అయితే 5th సెప్టెంబర్ 2025 కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అనమాట. ఇంకా చూసుకుంటే మనం ఇక్కడ శాలరీ పర్టికులర్స్ 4 years కాంట్రాక్ట్కి సంబంధించి ప్లస్ ఇక్కడ మనకి 16,900 రూపీస్ బేసిక్తో మీకు ఈ యొక్క పే స్కేల్స్ అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. పెర్క్స్ ఉంటాయి, ఇంకా మెడికల్ ఎక్స్పెన్సెస్, HRA అన్నీ కూడా, DL అన్నీ ఉంటాయి. ప్లస్ ఇవి కాకుండా మనకి అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. దాదాపుగా 30,000 25 నుంచి అలాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. జాబ్ పోస్టింగ్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం బెంగళూరులో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అప్లై లింక్ అని ఇచ్చారనమాట. దీని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th సెప్టెంబర్, ఎక్కువ టైం అయితే లేదు. సో ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఉంది, గ్రీన్ బటన్, దీని మీద క్లిక్ చేసి మొదటి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్లస్ అయితే రిజిస్ట్రేషన్ ఫామ్ అప్లికెంట్ నేమ్ అనమాట. మీ నేమ్ ఎంటర్ చేయాలి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ టైం మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. లేకపోతే కనుక యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే మీ నేమ్ ఇక్కడ కనపడుతుంది అనమాట. మ్యాక్సిమం మీ 10th క్లాస్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, నేషనల్ ఇండియన్ సిటిజన్ అని చెప్పేసి ఎస్ అయితే బెటర్. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. పోస్ట్ మీరు ఐటీఐ ఫిట్టర్గా, టర్నర్గా, వెల్డర్గా, మెకానిస్ట్గా, ఎలక్ట్రీషియన్గా, లేకపోతే మేనేజ్మెంట్ ట్రైనింగ్నా దేనికి అప్లై చేస్తే ఆ పోస్ట్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, తర్వాత రిజిస్టర్ నవ్వు. ప్లస్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, 4 digit ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది, మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం పర్సనల్ డీటెయిల్స్లో స్టేట్ ఆఫ్ డొమిసైల్ అనమాట, మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో మీ యొక్క రెసిడెంట్ స్టేట్ అనమాట. రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫాదర్స్ నేమ్ అనమాట, మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడాను ఇక్కడ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకో. జెండర్ మీరు మేలా ఫీమేలా, మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడా,
ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట, ఎక్కడైతే ఉన్నాయో యొక్క విజిబుల్ మార్క్స్ అనమాట, అవి ఎంటర్ చేయాలి. ఇంకా చూసుకుంటే మీరు ఇక్కడ లాంగ్వేజెస్ నాన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. సపోజ్ తెలుగు వచ్చు కాబట్టి మనకి తెలుగు, అలాగే ఇంగ్లీషు ఇవన్నీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. హిందీ కూడా వస్తే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కిందకు వచ్చేయాలి. ఇంకా కూడాను ఫ్యామిలీ డీటెయిల్స్ ప్లస్ ఇక్కడ ఫాదర్ మదర్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ అడుగుతున్నారు. వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి, ఇలా సపోజ్ మన ఫాదర్ అంటే ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ ఈ విధంగా అనమాట. ఏజ్ అప్రాక్సిమేట్గా ఇక్కడ ఏజ్ అయితే వేసుకోవచ్చు ఎలాగోళ్ళు అనమాట. ఇంకా కూడాను ఆక్యుపేషన్ అనమాట, గవర్నమెంట్ ఎంప్లాయీ ఫార్మరా ఏంటనేది, లొకేషన్ అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క మదర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు మ్యారీడ్ అయితే కనుక స్పౌజ్ డీటెయిల్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుంది. ఇంకా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట, అటువైపు వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి, మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ ఈ బాక్స్లో ఎంటర్ అయితే చేసుకుంటే సరిపోతుంది. టిక్ ఆన్ చేయాలి. బిఫోర్ సబ్మిటింగ్ ప్లీజ్ ఎన్ష్యూర్ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కేటగిరీ ఎంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా ఏంటనేది మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా మీరు ఓబీసీ ఎన్సీల్ క్యాండిడేట్ అని అడుగుతున్నారు అనమాట. మీరు నాన్ క్రిమినల్ అయ్యాలి. సెంట్రల్ ఫార్మేట్ మీ దగ్గర అంటే 6 months అంటే సెప్టెంబర్ నుంచి బ్యాక్కి వెళ్తే 6 months లోపు తీసుకున్నటువంటిది ఏదైనా కూడా మీకు వ్యాలిడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళు అయితే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే పిహెచ్ క్యాండిడేట్స్. ఇక్కడ ఎన్సీఎల్ అంటే నమ్మకి సబ్ కేటగిరీ అడుగుతున్నారు అనమాట, మీ యొక్క సబ్ కేటగిరీ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ ఏమైనా ఇస్తే కనుక వాళ్ళకి కూడా సబ్ కేటగిరీ అయితే మనం అడుగుతున్నారు. సో మిగతా వాళ్ళకైతే అవసరం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది, చూసుకోవచ్చు. ఇంకా కూడాను వర్ యూ ఇన్ గవర్నమెంట్ సివిల్ ఆర్ మిలిటరీ సర్వీస్, మీరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఇంకా ఆ యొక్క మిలిటరీ సర్వీస్లో ఉంటే పెట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇంకా కూడాను ఆర్ యూ రిసిప్ట్ ఆఫ్ ఎనీ పెన్షన్ ఐదర్ మిలిటరీ ఆర్ సివిల్ పెన్షన్ కానీ మీకు ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన పెన్షన్స్ కానీ ఏదైనా మీకు వస్తూ ఉంటే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా స్టేట్ మినిమం పే యాక్సెప్టబుల్ టు యూ ప్లస్ మీకు మినిమం శాలరీ ఎంత అని ఎక్స్పెక్టేషన్ అయితే అడుగుతున్నారనమాట. సెంటర్ అయితే చేసుకోవచ్చు. ఇఫ్ యూ సెలెక్టెడ్ హౌ సూన్ యూ లైక్ టు జాయిన్, మీరు ఎన్ని నెలలు ఎన్ని డేస్లో మీరు ఒకవేళ జాబ్ వస్తే కనుక మీరు జాయిన్ అవ్వగలరు అని చెప్పేసి సపోజ్ 1 month ఇక్కడ అలాగ రాసుకోవచ్చు అనమాట. అలాగే ఆర్ యూ విల్లింగ్ టు సర్వ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా, మీరు ఎనీవేర్ ఇన్ ఇండియాలో ట్రాన్స్ఫర్బుల్కి మీరు యాక్సెప్టెన్స్ అడుగుతున్నారనమాట. ఎనీవేర్ ఇండియా ఎస్ అయితే పెట్టుకోవచ్చు. హ్యావ్ ఎవర్ క్యాండిడేట్ ఫర్ ఎనీ అదర్ పోస్ట్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్, ఈ యొక్క BEML మీరు ఏదైనా పోస్ట్ చేశారని అడుగుతున్నారు. అలాగే హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ అపాయింట్మెంట్ స్కాలర్షిప్స్, మీరు వేరే చోట ఎక్కడైనా స్కాలర్షిప్స్ కానీ జాబ్ అపాయింట్మెంట్ కానీ వచ్చిందా అని అడుగుతున్నారు. వస్తే కనుక వేస్తే, లేకపోతే నో అనమాట. డూ యూ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆర్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్ ఆక్యుపేషన్ పార్ట్ టైమ్ ఎంప్లాయ్మెంట్, మీరు ఏదైనా బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ ఇంకా పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కానీ ఏదైనా చేస్తున్నారా అడుగుతున్నారనమాట. చేస్తుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ కన్విక్టెడ్ ఎనీ క్రిమినల్ కేసెస్, మీ మీద ఏదైనా అఫెన్సివ్ కేసెస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఇది ఎవరికి ఉండదు కాబట్టి నో అయితే పెట్టుకోవచ్చు. డూ యూ టేక్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్, మీకు ఏదైనా స్పోర్ట్స్లో మెరిట్ ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేకపోతే డూ యూ హ్యావ్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఇన్ BEML, ఈ యొక్క BEML మీ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే పెట్టాలి, లేకపోతే అనమాట. టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట, మనకి ఫస్ట్ క్లాస్ ITI ఆ ట్రేడ్లో అయితే కావాలి, ఉన్నదని పెట్టాలి. మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ ట్రేడ్లో మీకు ITI పాస్ అయి ఉండాలి. 60% మినిమం అయితే వచ్చి ఉండాలి. SC ST వాళ్ళకైతే కొంచెం ఒక 5% వరకు వాళ్ళకి రిలాక్సేషన్, 55% సరిపోతుంది. ఇంకా కూడా మస్ట్ ప్రాసెస్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అండ్ NAC బై NCVT, మీకు ఈ యొక్క ట్రేడ్ సర్టిఫికేట్తో పాటు NAC కూడా ఉండాలి. నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా రెగ్యులర్ క్యాండిడేట్గా
ఎన్సీబీటీ నుంచి అవసరం అవుతుంది. సో మనకి ఐటీఐ కావాలి, అలాగే ఎన్ఏసి కూడాను, అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడాను కావాలన్నమాట దీనికి అప్లై చేసుకోవాలంటే. అలాగే హ్యావ్ యూ రిసీవ్డ్ యువర్ మార్క్ షీట్ ఇన్ జీపీఏ ఫార్మేట్ ఫర్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. మీరు కనుక జీపీఏ మోడ్లో కనుక ఉంటే మీ యొక్క ఐటీఐ అవన్నీ కూడాను ఇక్కడ ఎస్ పెట్టుకో, లేకపోతే నో పెట్టాలి. మామూలుగా మీకు మార్క్స్ పర్సంటేజ్ ఇస్తే నో పెట్టుకోవచ్చు, లేదంటే గ్రేడ్ సిస్టంలో ఉంటే కనుక అవి ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఐటీఐ ఎన్ఈఎస్సీలో 55 సరిపోతుంది, మిగతా వాళ్ళకి జనరల్ క్యాండిడేట్స్కి 60% కావాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి స్కూల్ నేమ్ అనమాట, ఏ స్కూల్లో చదువుకున్నారు మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. బోర్డు అనమాట, సిబిఎస్ఈ బోర్డా లేకపోతే స్టేట్ బోర్డా ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు, టోటల్ మార్క్స్ లేకపోతే జీపీఏ ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. టోటల్ మార్క్స్ అయితే ఇక్కడ వేసుకోవచ్చు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇలాగ వేసుకోవచ్చు. లేదంటే మీకు జీపీఏ సిస్టంలో ఉంటే కనుక మీకు ఎంత జీపీఏ వచ్చింది, అలాగే టోటల్ జీపీఏ ఎంత పర్సంటేజ్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. 3 అనమాట, రెగ్యులర్, పార్ట్ టైమ్, కరస్పాండెన్స్. రెగ్యులర్ సెలెక్ట్ చేసుకో, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎన్ని సంవత్సరాలు, అలాగే ఐటీఐకి సంబంధించి అనమాట ఎక్కడ చదివారో, ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చేశారో అలాగే చూసుకుంటే ఇక్కడ బోర్డు అనమాట, బోర్డు, యూనివర్సిటీ నేమ్, ఎన్సీబీటీనా ఎస్సీబీటీనా అది, అలాగే ఎప్పుడు పాస్ అయ్యారో, ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇలాగ పర్సంటేజ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ పార్ట్ టైం ఏంటనేది, ఎన్ని సంవత్సరాలు, సేవ్ టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. 200 KB నుంచి మనల్ని అలౌ అయితే చేస్తారు. సరే మనకి 20 to 60 KB వరకు అలౌ చేస్తారు. బ్రౌజర్ని అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా కూడాను సిగ్నేచర్ కూడాను మన 10 to 60 KB వరకు అలౌ అయితే చేస్తారు. ఇక్కడ అలాగే 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. 50 KB నుంచి 200 KB వరకు అలౌ చేస్తారు. ఎన్టీసీ ఐటీఐకి సంబంధించి కూడాను ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే అనాలి. అలాగే కేటగిరీ సర్టిఫికెట్ కూడా మనకి అవసరం అవుతుంది. అలాగే వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ కూడాను, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అలాగే పాన్ కార్డు కానీ అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే ఎన్టీసీ సర్టిఫికెట్, ఐటీఐ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఎన్ఈఎస్సీ అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అనమాట, ఇక్కడ బెంగళూరు ఇచ్చారు, ఢిల్లీ, కోల్కతా, ముంబై, నాగపూర్, పూణే 3 ఇచ్చారు. 3 మీకు దగ్గరగా ఉండేది ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ అయితే చేసుకుని టిక్ ఆన్ చేయాలి. సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట, చెక్ చేసుకొని ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే టిక్ ఆన్ చేసేసి సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే 200 రూపీస్ ఫీజు ఉంది, మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదనమాట. ఇక్కడ ఎస్బీఐ లింక్ ఉందన్నమాట, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ ఎస్బీఐ ఇది కలెక్ట్ అయితే ఓపెన్ అవుతున్నది. ప్లస్ ఇక్కడ మనం ఏం చేయాలంటే బిఈఎంఎల్ అని టైప్ చేయాలన్నమాట. దీంట్లో ఈ యొక్క సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే ఇక్కడ బిఈఎంఎల్ కార్పొరేట్ ఆఫీస్ అని వస్తుంది, అది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేశారు బిఈఎంఎల్ కార్పొరేట్ ఆఫీస్, రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే వేయాలి. ప్లస్ ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే అడుగుతున్నారు. మనం దేనికి మీరు అప్లై చేస్తూ ఉంటే, సపోజ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే 21కా 22నా 25 జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి, కాకపోతే ఫీజు అనేది వేరే అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో మీరు దేనికి అప్లై చేస్తూ ఉంటే అది అయితే సెలెక్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సో మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కాలమ్స్ అన్నీ వస్తాయి. మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంకా కూడా కేటగిరీ అనమాట, మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను పొజిషన్ అప్లైడ్ ఫర్ అనమాట, మీరు దేనికి అప్లై చేస్తున్నారు, ఫీజు, ఇంకా కూడాను ఇక్కడ ఫీజు అని పే చేస్తే రిక్రూట్మెంట్ ఫీజు అని అయిపోతుంది. అట్లాగే చూసుకుని మీకు ఫోన్ నెంబరు, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ 2 times ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్తే మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు.